ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ధర్నా చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు పూర్తి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ మాట్లాడుతూ తమకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, అలాగే కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అమలు పరచాలని జిల్లా కమిటీ ఆదేశాల మేరకు 17, 18 తేదీలలో ధర్నా కార్యక్రమం చేపట్టామని అన్నారు. చాలీ జీతాలతో కుటుంబ పోషణ భారంగా ఉందని, అవి కూడా సరైన సమయంలో అందకపోవడం వలన నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు 17వ తారీఖున మా ప్రాజెక్టు కేంద్రాల వద్ద ధర్నాకి మేము కూర్చున్నాము. దీంట్లో ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే వేతనం ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాలి. కనీస వేతనం 18,000 లేదా 26,000 దగ్గర నుంచి మేము డిమాండ్ చేశాము. అవి కల్పించాలి. ఐసీడీఎస్ నిర్వీర్యం చేసే సీఎం పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఈరోజు మనుగూరు ప్రాజెక్టు ఐసీడీఎస్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేస్తా ఉన్నాము. ఎందు గురించి ధర్నా చేస్తున్నాం అంటే మాకు చాలా సమస్యలతో మేము బాధపడతా ఉన్నాం. ఇంట్లో నడిచే పరిస్థితి లేదు. స్కూళ్ళలోకి వస్తున్నాం కానీ మాకు సరైన వేతనాలు లేవు. ఇబ్బందులు సరైన వేతనం ఇస్తామని సీతక్క గారు చెప్పారు. 18,000 చేస్తామని, అది ఇవ్వటం లేదు. సరైన టయానికి జీతాలు పడటం లేదు. 20వ తారీఖు అట్లా అవుతుంది, 15, 20 తారీఖు అవుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక టైం అంటూ మాకు లేదు అసలు శాలరీ వేయటానికి. ఆయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. సెంటర్లలోని ఆరోగ్య లక్ష్యం బిల్లులు సరిగా రావటం లేదు. శాలరీ కూడా మాకు పెంచాలని కోరుకుంటున్నాం. కష్టానికి తగ్గ ఫలితం అయితే లేదు మాకు. ఈరోజు ప్రాజెక్టు కేంద్రాలలో అంగన్వాడీ మనుగూరు ప్రాజెక్టు పరిధిలోని 207 అంగన్వాడీ కేంద్రాలలోని ఆయాలు, టీచర్లు అందరం మా యొక్క డిమాండ్స్ గత ప్రభుత్వం చేస్తానని అమలు చేయకుండా పోయే ముందు ప్రస్తుత ప్రభుత్వం మీకు చేయూతగా ఉంటాం, మీకు 18,000 కనీస వేతనం మా ప్రభుత్వం ఏర్పడ్డాక వెంటనే దాన్ని అమలు చేస్తామని మాకు పలు హామీలు మా టెంట్ల కింద మేము 24 రోజులు సమ్మె చేసిన కాలంలో ప్రస్తుత మంత్రి గారైన సీతక్క గారు మా టెంట్ల కిందకు వచ్చి మాకు హామీ ఇచ్చారు. ఆ ఒక్క హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఎన్నోసార్లు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలు పోయి సంబంధిత మంత్రి గారిని మెమోరాండం ఇచ్చి కలిసి మా యొక్క సమస్యలు పరిష్కరించమని పలుసార్లు మేము కోరడం జరిగింది. అది ఇప్పటి వరకు మాకు అమలు చేయలేదు. అసలు మాకు వచ్చే ప్రతి నెల వేతనం కూడా ఒక నెలలో 1వ తారీఖు, మరో నెలలో 10వ తారీఖు. అసలు ఎప్పుడు జీతం వస్తుందో మాకు ఏ తారీఖు అనేది కరెక్ట్గా లేదు. ఈ రోజున 17వ తారీఖు